ఇచ్చట ఆంజనేయుడని ముసలి కోతి ఉన్నాడట, తెలియనా? వృద్ధుడు వానరుడు అంటుంటివి, నీవెవరు నరుడా? ఆ దురహంకారిని దండింపవచ్చిన బలరామ చక్రవర్తులం. నీవేనా నా రాముడి పేరు అపవిత్రం చేసిన ఆ అబలరాముడివి? ఓరి, అయినా నీవేనన్న మాట మతిలేని కోతివి. కోతి అన్న అంతాలు సార్. స్వామికి సీతమగాడ తెలిపే కోటియే అవలీల సేతుబంధన చేసి రామరావణ యుద్ధ రచన చేసే కోటియే సంజీవి కొని తెచ్చి నిశిరాత్రి సౌమిత్రి ప్రాణాల శాంతపరచి కోటియే పాతాళ కుహరాన మైరావణుని దంపు సూత్రమును గడించే వీరయుద్ధాల కోటిదే విజయ సిద్ధి శాంత సౌజన్యరహిత నిష్కామ సేవ కోటి ఆదర్శం అది నరజాతికున్న అవనియంతయు రామరాజ్యంబుగానే. ఈ వృధా ప్రేలాపన మాని నా క్షమాభిక్ష కోరుము, బ్రతికిపోయేదవు. అసలేనా? చూపించుము నీ ప్రతాపము. శాంతించు ఆంజనేయ, శాంతించు. ఏ యుగమునైనా సరే నా రాముడొక్కడే దేవుడు. కానీ చేత ఆయుధం లేని వారిని శిక్షించుట వీరధర్మం కాదు ఆంజనేయ. మునీంద్ర రామ రఘురామ బ్రతికిపోయావు బలరామ. లేవు. ఆ పౌరుషమే ఇంతవరకు తీసుకొచ్చింది. పాలకునికి కావలసింది నిరంకుశ నియంతృత్వము కాదు, మానవత సమతాభావం. వెళ్ళిరా నారాయణ. రామా ఇంకనూ రోషమేనా హనుమ? అయినను ఈ అబలరాముణ్ణి కొట్టి ఏమి ప్రయోజనం? వీని తమ్ముణ్ణి పట్టవలె గాని నీ రాముని కీర్తి శాశ్వతముగా ఉండవలనన్నా నీవు ద్వారకకేగి ఆ శ్రీకృష్ణుడి విషయం తెలుసు. తేల్చెదను, ఇప్పుడే తేల్చెదను. జై శ్రీరామ. నారాయణ నారాయణ. అగ్రజ, ఎలా గాయము? అది సామాన్యమైన వానరము కాదు కృష్ణ. నారాయణ నారాయణ. అక్కడ ఆంజనేయుడు ద్వారకను ధ్వంసం చేయుటకు పూనుకున్నాడు. కృష్ణ, ఇక ద్వారకను కాపాడే బాధ్యత నీదే. మీరే ఏదైనా ఉపాయం సెలవియండి మునీంద్ర. ఏముంది, స్వామి శ్రీరామునిగా కనిపించిన రామభక్తుడు హనుమ శాంతించవచ్చు. మరి సీత నా పక్కన లేకున్నా హనుమ నన్ను రామునిగా అంగీకరించిన మహర్షి. స్వామి, మీకన్నీను సందేహం లే. మన ద్వారక ప్రజల క్షేమం కొరకు నేను సీత వేషం ధరించదను. నారాయణ నారాయణ. ఎవరమ్మా మీరు? నేను ఆంజనేయ, సీతను గుర్తించలేదా? నీవు మా సీతమ్మ తల్లివా? అవును హనుమ, నేనే సీతను. అసంభవం. ఉప్పునకు కర్పూరమునకు వ్యత్యాసము తెలియదా నాకు? మా సీతమ్మ తల్లి మహాసాధ్వి, ఆమెకు నీకు పోలిక. మారుతి, ఏమా పాడు మాటలు? నీ కోతి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.
ఎంత నీచ సంబోధన! మాయావి, నీవు ఆ సీతామాతవు కాదు, భూతకవి, పాతకవి. అయినను లంకారాక్షసంతనము ఇంకనూ మిగిలి ఉన్నదా? ఆడదానివని విడిచిపెడుతున్నాను, బొమ్ము లేదా? స్వామి, స్వామి, ఏమి ఏమి? నేను భూతకినట, పాతకినట. అయితే హనుమ నిన్ను సీతగా అంగీకరించలేదన్నమాట. మరి నా రుక్మిణియే సీత అయినచో? హనుమ శాంతించవలనన్నా ఆ రుక్మిణీదేవే సీతామాతగా కరుణించవలసిందే. ఈ ముప్పు నుంచి తప్పించే దాత ఆమె తప్ప మరెవ్వరూ లేరు. మరి ఈ మాట సత్యకు ముందుగా చెప్పలేదేం మహర్షి? ఆమెకు చెప్పుటయే గాని వినుట అలవాటు లేదని మీరే సెలవిచ్చారు కదా స్వామి. నారాయణ. సత్య, మరి నీవు వెంటనే రుక్మిణీ మందిరం కేగి ఆమెను తోడుకొని రమ్ము. తప్పదు సత్య, ఈ అవాంతరమునకు నీవు కొంత బాధ్యురాలివి. పైగా ద్వారక క్షేమం కొరకు ఏమైనా చేస్తానని మాట ఇచ్చావు కదా. నీవు రుక్మిణిని అర్థించక తప్పదు. నేను ఆ సామాన్యురాలిని, అందున సవతిని అర్థించుటయా? అసంభవం. నారాయణ నారాయణ. సత్య, రుక్మిణి అన్న ఎవరనుకున్నావు? శ్రీదేవి సౌందర్యమాదిజుడైన ఆ అర్జునకే వర్ణింపనలని కాదు. ఏ దేవి సకృపా వీక్షణ లేశం నిఖిల సంపదలకు నిలయమౌను. ఏ దేవి శ్రీరమ్య పాదాబ్జయుగళము దేవతాతోటి సంసేవితము. ఏ దేవి నామము ఎల్లవేళల ముక్తి పదవిని చేర్చు సోపానమౌను. ఆ మహాలక్ష్మి లోక కళ్యాణమించి అట్టి వైకుంఠమే వీడి అవనిలోన అవతరించి రుక్మిణి అయి అఖిల సుగుణ రాశి అయి వాసిగాంచి మరాళ గమన. ఆంజనేయుని పుణ్యమా అని నీ పాపాలు పోగొట్టుకునే అవకాశం నీకు లభించింది. నీవు వెళ్ళి ఆ శ్రీ వైష్ణవుని అర్థించు.